నో ఫక్. నా లైఫ్ అంతా నేను గతంలోనే ఆగిపోయాను. గాయాలతో బతకడానికి కష్టం అనిపించి గతాన్ని మార్చాలని కలలు కన్నాను. దిస్ ఈజ్ యూ అర్జున్, ఇంపేషెంట్ అండ్ రూడ్. నీకు అర్థం కాదురా, ఒకసారి పడితే తెలుస్తుంది. దేవుడు నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడని సంతోషంతో ఒక తప్పును సరి చేయడానికి ప్రయత్నిస్తే ఇంకో తప్పు జరగడం. కదిలే కాలాన్ని కదిపాను, కాలచక్రంలో చిక్కుకుపోయాను. సింధు, తనతో మొదటి పరిచయం ఇక్కడే, చివరి ప్రయాణం కూడా ఇక్కడే. నేను వద్దన్నప్పుడు నువ్వు వినలేదు, ఇప్పుడు నేను కావాలనుకున్నప్పుడు నువ్వు వినట్లేదు. నీలా నువ్వు ఉండటం నీ ఐడెంటిటీ అయి ఉండొచ్చు అర్జున్, కానీ మనమన్న మాట నిజం అవ్వాలంటే కాస్త నా డెసిషన్కి కూడా వాల్యూ ఇవ్వాలి కదా. నువ్వేం చెప్పడానికి వచ్చావు స్ట్రైట్గా చెప్పు, అంతేగాని కుక్కను కొట్టాలంటే పిచ్చి కుక్క అయి ఉండాలని సిల్లీ లాజిక్ చెప్పకు నాకు. దిస్ ఈజ్ యూ అర్జున్, ఇంపేషెంట్ అండ్ రూడ్. సరే చెప్తాను. I can't take this forward anymore. Let's break up. ఓ, ఇదా మ్యాటర్. డిసైడ్ వచ్చావు అనమాట. నేను ఇంకా డిస్కస్ చేయడానికి వచ్చామో అనుకుంటున్నా. ఇంకెందుకు ఇక్కడ నిలబడ్డావు? దుబాయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను ఈ మాట చెప్పాక నువ్వు ఆగి ఆలోచిస్తావు, అట్లీస్ట్ వద్దని వాదిస్తావు అనుకున్నా. కరెక్టేలే, 10 yearsగా నీతో ఉన్న గౌతమ్ మాటలే నీకు ఎక్కలేదు. ఇంకా 3 years బ్యాక్ వచ్చిన నా మాటలేం ఎక్కుతాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ డెసిషన్ అర్జున్. బాయ్. సింధు, 1 minute. సింధు, దిస్ ఇస్ మీ. నేను ఇంతే. నేను నీలా ఉండడానికో ఆ గౌతమ్ గడిలో మెత్తగా మాట్లాడడానికో పుట్టలేదు. అర్థమైందా? సిచ్యువేషన్ బట్టి మాట మార్చడం, కన్వర్జేషన్ బట్టి కామ్గా ఉండడం నా వల్ల కాదు. ఒకప్పుడు నేను ఎందుకు ఇష్టం అంటే, నువ్వు ఏదన్నా మొహం మీద స్ట్రైట్గా చెప్తావు, ఫిల్టర్సే ఉండవనే దాన్ని. ఇప్పుడు నువ్వే ఫిల్టర్స్ వేసుకొని మాట్లాడమంటున్నావు. అప్పటికి ఇప్పటికి మారింది నువ్వు, నేను కాదు. లైఫ్ అంతా ఒకేలా ఉంటానంటే అది కుదరదు అర్జున్. ఇది నీకు అర్థమయ్యేసరికి ఇంకేం మిగలదు. అప్పుడు నువ్వు మారాలనుకున్నా ఇంకో ఛాన్స్ ఉండదు. నిజమే, లైఫ్ లాంగ్ మనం చేసే మిస్టేక్స్ మార్చుకోవడానికి ఇంకో ఛాన్స్ ఉండదు. బట్ వాట్ ఇఫ్ ద రైట్ టైం కుడ్ బి రీరిటర్న్? కొందరు ఏదో పర్పస్ కోసం అలారం పెట్టుకొని లేస్తారు, కానీ నేను ప్లేలిస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్స్తో లేస్తాను. చేతగాని ప్రతి నా కొడుకు మగతనాలు ఫోన్ల మీద, ఇలాంటి వస్తువుల మీద మాత్రమే ఉంటుంది. సాడ్లీ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. రే, ఇవాళ సోమవారం, గుడికి వెళ్ళు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అంతా మంచి జరుగుతుంది. అమ్మ చెప్పిందని గుడికి వచ్చాను. దేవుడు నా కోరికలు నెరవేరుస్తాడో లేదో నాకు తెలియదు. బట్ ఏదో ఒక హోప్ లేకుండా బతకడం కంటే దేవుడి మీద హోప్ పెట్టుకోవడం కరెక్ట్ అనిపించింది. రేయ్, ఆ ప్రసాదం మీద ఉన్న ఫోకస్ కొంచెం ఈ ప్రాజెక్ట్ మీద పెట్టుంటే ఈరోజు నువ్వు అలా మాట్లాడేవాడివి కాదు. నిన్ను నమ్మి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఐ లెఫ్ట్ మై జాబ్. బట్ నీకు ఇవేం కనిపించవు. ఎందుకంత బలుపురా నీకు? ఐ డెస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్. సింధు, గౌతమ్, నువ్వు నిజంగా ఉంటే జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్ టు ఫిక్స్ ఇట్ ఆల్.